బీపీ కాస్త ఎక్కువగా ఉంది. కారణం నీకు తెలీదా? ఈ మాత్రలు వేసుకోండి. ఇది మాత్రలకు తగ్గే బీపీ కాదు. మనసుకు మందే ఉంటే తెలిస్తే నాకెందుకు ఈ బాధ? ఇంతమందిని ఇన్ని బాధలు పెట్టే నీ ప్రేమ ఎవరిని ధరించడానికి రా. కొన్ని ప్రశ్నలకి కాలం జవాబు చెప్తుంది, కొన్ని జబ్బులకి కాష్టమే జవాబు చెప్తుంది. ప్లీజ్ డాడ్, అర్థం చేసుకోరా. ప్లీజ్ మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి. మిస్టర్ రమేష్, పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఉండకూడదు ఏమిటి? ఇద్దరి మధ్య రహస్యాలు. మరి ఉండాల్సిందేమిటయ్యా? ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, నమ్మకం. ఎగ్జాక్ట్లీ. మిస్టర్ రమేష్, జీవితంలో మీరు ఎవరైనా ప్రేమించారా? దయచేసి దాచకండి. ప్రేమిస్తే దాచుకునేంత పిరికివాణ్ణి కాను, పెళ్ళాన్ని మోసం చేసేంత దౌర్భాగ్యుణ్ణి కాను. మీరు ప్రకటించిన 30 లక్షల ఆస్తిలో ఈ ఇల్లు కూడా ఉందా? ఉంది. పెళ్ళయ్యాక డాక్టర్ వేణు అంటే ఈవిడ మాజీ భర్త ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడా? తల్లిదండ్రులను చూడడానికి కూడా రాకూడదా? రావచ్చు, కానీ ఎంతైనా ఆవిడ మాజీ భర్త కదా, లోకం నోరు ముయించడం కష్టమేమో. మీకు ఆ కష్టం రాదు. ఎందుకంటే మీ పెళ్ళైన మరుక్షణం మేమిద్దరం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఆ పని పెళ్లికి ముందే చేస్తే ఇంకా మంచిదేమో. ఆలోచించండి. హలో డాక్టర్ వేణు, మర్చిపోయావా? నేనే కల్తీ రమేష్ని. కల్తీ సర్ కోసం వచ్చా. మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కబురు చేస్తాం. ఇక మీరు వెళ్ళండి. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్. ఏం డాడీ, ఇంటి దగ్గర ఏం తోచడం లేదా? ఏ ప్రాక్టీస్ లేని చోటుకొచ్చి నువ్వు ఏం చేస్తున్నావో చూడాలని వచ్చానమ్మా. గతాన్ని తెలిసి విచారించకమ్మా, బ్రతకాల్సింది భవిష్యత్తులో. అవునమ్మా, అందుకని రేపే మీ పెళ్లి, ప్రయాణం కూడా. పెళ్ళా? పెళ్లి ఇక్కడ ఎలా కుదురుతుంది డాడీ? అసలు ఆయన అమెరికాకు వచ్చేందుకు ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా. ప్రాక్టీస్ లేని హాస్పిటల్ రావటం, వసంత మూలాన 10 మంది అతన్ని ప్రత్యేకంగా చూడటం తట్టుకోలేడమ్మా. అందుకే ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకెళ్దాం. ఐఎమ్ షూర్ హీ విల్ అండర్స్టాండ్. ఇక పెళ్ళంటావా, ఏదో తప్పు చేసి పారిపోయినట్టు ఎందుకు వెళ్ళాలి? ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్దాం. రేపు నైట్కి టికెట్స్ కూడా బుక్ చేశాను. ఈలోగా మెంటల్గా అతను ప్రిపేర్ చేయి. చూడు, పెళ్లి ఏర్పాట్లని నేను చూసుకుంటాను. ఓకే? హలో బాస్, సూపర్ గా ఉంది నీ పెళ్ళం. రాత్రుళ్ళు నిద్రపట్టడం లేదు. కాస్త రికమెండేషన్ లెటర్ రాసు. 1 గంట సేపే మీ ఆవిడతో ఇంటర్వ్యూ చేసి వస్తా. అదే నీ అప్పుంచుకోను. నాకు నీ భార్యతో పెళ్ళయ్యాక నీకు 1 రోజు ఇస్తా.
పొగరు నీ ప్రతాపం నీ పెళ్ళం దగ్గర చూపించరా. నీకే దమ్ముంటే నీ పెళ్ళం విడాకులు తీసుకోకముందే మొగుడు కావాలని పేపర్కి ఎందుకు ఎక్కుతుందిరా? నాకు పెళ్ళం ఉందిరా, అది రోడ్డున పోయేవాడిని కన్నెత్తి చూస్తే దాని గుడ్లు పీకేస్తాను. నాలాగా నువ్వు మగాడివైతే ఇంట్లో ఆడదాన్ని అదుపులో పెట్టుకోరా. ఏయ్! అయ్యగారు అబ్బాయి గారు చిన్నమ్మ గారిని